అరాచకం చేసి ప్రైవేటు ప్రభుత్వ ఆస్తుల్ని అక్రమార్జన చేశారు. ప్రకృతి వనరులను కూడా వదలలే. అలానే వేలాది ఎకరాలు అక్రమార్జన చేసి చేతులు మార్పించుకున్నారు. ఇంకా ఇసుక గనులు, చివరికి రేషన్ బియ్యం కూడా భారీ అక్రమార్జనకు పాల్పడ్డారు. కడపలో అయితే దాదాపుగా 3,500 ఎకరాలు అక్రమార్జనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెంబర్ 2గా ఉన్న వ్యక్తి పాల్పడ్డారనేది ఈ రోజున పత్రికలో వస్తున్నట్టు వార్తలు. ఇవన్నీ కూడా ఎవరి ప్రభుత్వంతో జరిగినాయి? కామన్గా సహజంగా ఏంటంటే ఏదైనా పేదవాడికో లేకుంటే ప్రజలకో అన్యాయం జరిగితే ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇలా అన్యాయం జరిగిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మా ఒక మాట చెప్తాడు ప్రజాప్రతినిధి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పోలీసులు ప్రజాప్రతినిధులు ఏకమై ప్రజల ఆస్తులను అక్రమంగా దోపిడీ చేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ పొరపాటున ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ తిరిగి బాధితుడి మీదే కేసులు పెట్టేటువంటి విష సంస్కృతి గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో కొనసాగినాయి. కాబట్టి ఒక భయానక, ఒక నియంత్రిత రాజ్యహింసతో కూడినటువంటి పాలన గత 5 సంవత్సరాల్లో ప్రజలు చూశారు. అంతేకాదండి, కాకినాడకు వచ్చేటప్పటికి ఏంటి, ఆయన ఆగడాలేంటి, ఆ ఎమ్మెల్యే యొక్క పోకళ్ళేంటి, ఇవన్నీ చూసిన తర్వాత బియ్యం దగ్గర నుంచి అలానే కాకినాడ పోర్ట్ని లేకుంటే కాకినాడ SEZని ఎవరికి ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డితో ఆర్థిక నేరాలలో సహనిందుడిగా ఉన్న సంస్థకి ఇచ్చాడు, అరబిందోకి. అలాగనే అనేక మందిని ఆర్థిక నేరాల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని అటు శ్రీలక్ష్మిని తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకమైన హోదా ఇచ్చారు. అలానే అనేక మంది రిటైర్డ్ అయినటువంటి అవినీతి కుంభకోణంలో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని ఆర్థిక నేరాల్లో సలహాదారులుగా పెట్టుకున్నారు. అనేక మందిని టీటీడీ కార్యాలయానికి, టీటీడీ వెంకటేశ్వర స్వామి టీటీడీకి చైర్మన్ చేశావు. కాబట్టి నువ్వు ఎవరిని ప్రోత్సహించావు? పూర్తిగా నీతో పాటు ఆర్థిక నేరాల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని అధిక ప్రాముఖ్యత ఇచ్చావు, వాళ్ళకి ఆస్తులు దాఖలు చేశావు. రెండోది ఇక్కడ మనం చూడాల్సింది, ఈ అక్రమంగా లబ్ధి పొందినటువంటి స్వాధీనం చేసుకున్నటువంటి కోట్లాది ఎకరాలు, వేలాది ఎకరాల యొక్క భూముల్ని చట్టబద్ధత చేసుకోవడానికి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రజల ఆస్తులకి భద్రత లేనటువంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చావు. అదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది కాబట్టి ప్రజల యొక్క, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులకు భద్రత ఉంది. కానీ అదే కనుక తిరిగి ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకి భద్రత ఉండేది కాదు. వీళ్ళు ఊర్లో వదిలి పారిపోయాలన్న పరిస్థితి. ఎంచేతంటే అప్పటికే ప్రజల యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి, భూములకు సంబంధించిన వాటి మీద ఈయన ఫోటోలు వేసుకున్నాడు, వాళ్ళ ఆస్తుల మీద, డాక్యుమెంట్ల మీద. అలానే వాళ్ళ యొక్క పొలాలని కొలతలు వేసి రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని ఈ పుస్తకం నాదే, ఆ భూమి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఫోటో నాదే, ఆ భూమి నాదే అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడని ప్రజలు భయపడ్డారు. ఆ టైటిలింగ్ యాక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డిని అసలు 11 సీట్లు కారణానికి ఒక ప్రధానమైన కారణంగా ఎన్నికల్లో పనిచేసిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవరిని వదలలేదండి. పాపం ఒక జడ్జి గారు చనిపోతే వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి ఆ భూములు తీసుకోవడానికి చేస్తే వాళ్ళ దగ్గర ఆ భూమిని సైతం జోగి రమేష్ లాంటి వాళ్ళు పోలీసుల సహకారంతో లాక్కొని వాళ్ళ భూమిని కూడా కబ్జా చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత 5 సంవత్సరాల కాలంలో ఉన్నదంటే దాన్ని మనం ప్రజలు ఏ విధమైన హింసకు గురయ్యారు, ఏ విధమైన భద్రత లేకుండా జీవించారో మనకి ఈ సంఘటనలన్నీ మనకు కనబడతా ఉన్నాయి. అలాగనే వీటన్నిటినీ ఈ రోజున జత్వానీ కేసు, జిందాల్తో ఏం ఒప్పందం చేసుకున్నావు నువ్వు? సీఎంఓ ఆఫీసు నుంచి ఐపీఎస్ అధికారులకి నిబంధనలకు విరుద్ధంగా, చట్టాల విరుద్ధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే వెళ్ళిపోయి అరెస్ట్ చేయమని ఆదేశాలు ఎలా ఇచ్చావు? ఎన్ని కోట్లు మారినాయి చేతులు?
అలానే జిందాల్ లాంటి వాళ్ళలో మరి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్ని నాన్ ట్రైబల్స్కి ఇవ్వకూడదని ఉంటే వేలాది ఎకరాలు ఏ విధంగా ఆదాయం లాంటి వారికి దారాదత్తం చేశావు. అలాగనే విద్యుత్ దాంట్లో ఎంత మోసం అండి. ఇతర రాష్ట్రాల్లో ₹1.99 యూనిట్కి అగ్రిమెంట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ₹2.49 అగ్రిమెంట్ చేసుకొని నేను ఏదో ఉద్ధరించాలని చెప్పాడు. దాంట్లో అదనంగా పడేటువంటి అంతర్గత ఖర్చులు ఏవైతే ఉన్నాయో, పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్క చెప్పకుండా ₹2.49 అన్నాడు. దాంతో లెక్కేసుకుంటే ₹5.50 అవుతుంది. అంటే అక్కడ ఆ అక్రమ అగ్రిమెంట్ జరుపుకోవడానికి, ఎక్కువగా యూనిట్కి ఖర్చులు పెట్టి కొనడానికి, దాన్ని 9 సార్లు ప్రజల మీద భారం వేయటానికి, లేకపోతే ₹1750 కోట్ల లంచం తీసుకోవడానికి ఈ రోజున అంతర్జాతీయంగా భారతదేశ సరిహద్దులు దాటిపోయి అక్రమాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం అని చెప్పేసని ప్రపంచ దేశాల్లో కూడా పరువు ప్రతిష్టలు భగ్నం చేసే పరిస్థితికి రాలేదా? ఇవన్నీ ఏ సంకేతాలు చూస్తున్నాయి? ఈ రోజున నిన్న అనిత గారి ప్రకటన చూశాను. ఒక మంచి పని చేస్తా ఉన్నారు. వాళ్ళు చేసేది ఏంటంటే, ఆల్రెడీ ఈ కబ్జాల మీద జిల్లాల వారీగా ప్రత్యేకమైన సెల్లు ఏర్పాటు చేసి దాని మీద వ్యవస్థని ఏర్పాటు చేశారు. కాబట్టి ఎప్పుడైతే అలా జిల్లాల వారీగా పెట్టారో ఇప్పటికే కుప్పల తెప్పలుగా మా భూములు లాక్కున్నారు, మా ఆస్తులు లాక్కున్నారు, మా హోటల్స్ లాక్కున్నారు అని చెప్తూ ఉన్నారు. అది ఒకటే కాదండి, భారతదేశ చరిత్రలో జరిగినటువంటి ఒక దుర్ఘటన ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినాయి. పారిశ్రామికవేత్తల మీద కూడా గన్ను పెట్టి నిన్ను లోపలేస్తాము, నీ దాంట్లో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, నీ మీద కేసులు కడతాము, ఆస్తి లాక్కుంటామని బెదిరించేసి కేవీఆర్ లాంటి వాళ్ళని ఏ విధంగా కాకినాడకు సంబంధించినటువంటి షెజల్ కానీ, ఆ యొక్క పోర్టు సంబంధించిన అంశాలు కానివ్వండి, షేర్లు కానివ్వండి, వివిధ సంస్థల్లో ఉన్న షేర్లు కానీ ఏ విధంగా లాక్కున్నారో ఆయన కళ్ళ కట్టినట్టు 20 పేజీల దాంట్లో రాశాడు, ఫిర్యాదు ఇచ్చాడు. అంటే పేదవాడు దగ్గర నుంచి పారిశ్రామికవేత్త వరకు వీళ్ళ యొక్క ఆగడాలకి, కబ్జాలకి, అక్రమాలకి, దౌర్జన్యాలకి అదుపు లేదనేది చాలా స్పష్టంగా కనపడింది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. ఈ రోజున పాపం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఏం చెప్తారంటే, మీరు ఆ బియ్యం యొక్క అక్రమ రవాణా మీద మీరు విజృంభిస్తా ఉన్నారు, దాదాపుగా గోడౌన్స్ మీద 13 కేసులు కట్టారు, షిప్లో జరిగినటువంటి 12 లక్షల టన్నుల బియ్యాన్ని, అక్రమ బియ్యాన్ని దాని మీద కస్టమ్ వాళ్ళు చర్య తీసుకునేలాగా చేస్తా ఉన్నారు. ఈ విధంగా అయితే బియ్యం వ్యాపారస్తులు ఎవరు రారు, కాబట్టి కాకినాడ అభివృద్ధి జరగదు, కాకినాడ అభివృద్ధి జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్తాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? దొంగల మీద చర్య తీసుకోవద్దు, మా ప్రభుత్వం లాగా దొంగలను ప్రోత్సహించండి, దోపిడీదారులను ప్రోత్సహించండి, పేదవాళ్ళకి ఇచ్చే బియ్యాన్ని కూడా ఆ పేరుతో ఎక్స్పోర్ట్ చేసేసుకోండి, అప్పుడు కాకినాడ అభివృద్ధి చెందుతార. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది. అలానే విజయసాయిరెడ్డి ఏమంటాడు? విజయసాయిరెడ్డి అంటాడు, మీరు కేవీ రావు నువ్వు ఎవడివి అని ఆయన కులాలంట కడతాడు. అమరావతి రైతులకు అంటగట్టారుగా, అది అమరావతి కాదు కమరావతి అన్నారుగా. కానీ తర్వాత లెక్కలు చూపిస్తే లేదు బాబు నువ్వు చెప్పినావంటే ఆ కులం వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, మిగతా కులాలు అది ఎస్సీ నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గం అది అని చెప్పిన తర్వాత నోరు మూసారు కదా. దీంట్లో కూడా అదే పోయి ఇంకోటి ఏమంటాడంటే, చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తాము, అప్పటికి నువ్వు బతికుంటే నిన్ను కూడా లోపలేస్తామంటాడు. అంటే పిచ్చి ఎంత ముదిరి విగ్రహార్థం చేస్తుందో మనం చూడాలి మేడం గారు. కాబట్టి ఆ పిచ్చి అలానే జగన్మోహన్ రెడ్డి కూడా ఏం తక్కువ తినలా. అలానే పాపం ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ పనవోలు సుధాకర్ రెడ్డి వీళ్ళెవరు తక్కువ ఏం తినలా. వాళ్ళు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి